హలో మై ఫ్రెండ్స్, నా పేరు పావని. నోరూరించే గులాబ్ జామ్ ఎలా చేయాలో చెప్తాను. సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో మెత్తగా టేస్టీగా అలా ఉండేలా చెప్తాను. నేను చెప్పిన విధముగా చేసుకోండి. గులాబ్ జామ్ పాకం కూడా సింపుల్గా చెప్తాను, ఇలా ట్రై చేయండి. పంచదార 5 గ్రాములు, 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని లైట్ పాకం వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి. పాకం పక్కన పెట్టుకుని నేను ఎప్పుడు గులాబ్ జామ్ చేసిన ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్నే వాడతాను. నేను ఒక ప్యాకెట్ని తీసుకున్నాను. దాన్ని కొంచెం కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పోయకూడదు. స్మూత్గా చపాతీ పిండిలో కలుపుకోవాలి. పిండిని కలుపుకున్నాక 5 మినిట్స్ పక్కన ప్లేట్ మూత వేసుకుని పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఉండలు పగిలినట్టు వస్తాయి. చూసారా, ఈ విధంగా ప్రెస్ చేస్తూ రౌండ్గా ఉండలు చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆ తర్వాత ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత ఉండలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో ఈ ఉండలు వేయాలి. గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి పప్పు జల్లుకుంటే ఎంతో నోరుంచే గులాబ్ జామ్ రెడీ. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.